హాయ్ అండి అందరికీ. ఈరోజు మా గ్రామంలో పునర్నిర్మాణం చేసిన శ్రీ కోదండరామస్వామి ఆలయం గురించి కొన్ని మాటలండి. ప్రధానంగా శ్రీరాముడు పూజించబడే హిందూ దేవాలయం రామాలయం. భారతదేశంలోని దాదాపుగా అన్ని గ్రామాలలో, పట్టణాలలో రామాలయం తప్పనిసరిగా ఉంటుంది. అప్పట్లో అయితే రామాలయం లేని ఊరు కాదు అని చెప్పేసి ఒక నానుడి కూడా ఉండేదండి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా శ్రీరాముని మందిరాలు చాలానే ఉన్నాయి. శ్రీ కోదండరాముడు, జానకిరాముడు ప్రజలందరికీ ఆదర్శప్రాయం. ఈ శ్రీరాముడు మన మానవ జీవితంలో విడతీరాని బంధాన్ని ఏర్పరిచిన కావ్యం శ్రీరామాయణం అండి. ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా చాలా అద్భుతంగా ఉంటుంది. మన మానవ జీవితానికి అత్యంత సన్నిహితంగా ఉంటుందన్నమాట ఈ శ్రీరామాయణంలో జరిగే ప్రతి అంశం కూడా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మా ఊరు ఆంధ్రప్రదేశ్లోని జి రాగంపేట అండి. పెద్దాపురం మండలం, కాకినాడ జిల్లాలో జి రాగంపేట అనే గ్రామంలో ఇది వరకు చాలా కాలం క్రితం రామాలయం అనేది ఉండేదన్నమాట. కానీ అవి తరాలు మారుతున్న కొద్దీ కూడా కొంచెం పాడవటం ప్రారంభించింది. అందుకని చెప్పి అందరూ కూడా సంకల్పించుకుని ఆ రాముల వారి ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని చెప్పి అయితే ఆలోచింపచేశారండి. సో దానికి సంబంధించి అయితే ఫస్ట్ స్టెప్ అన్నమాట ఇది. మొత్తం గుడిలోని రామాలయాన్ని అంతా కూడా పగలగొట్టేసేసి మళ్ళీ కూడా ఇప్పుడు శంకుస్థాపన, పూజా కార్యక్రమాలు అయితే చేశామన్నమాట. మొదటగా ఏంటంటే, ఈ గుడికి సంబంధించి అక్కడే పుట్టి పెరిగినా కానీ ఉద్యోగరీత్యా వేరే వేరే ప్రాంతాలలో ఉన్నా కూడా మన ఊరు, మన గుడిని మనమే నిర్మించుకోవాలి అన్న ఆలోచనతో అక్కడే పుట్టి పెరిగిన కొంతమంది వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నా కూడా మొత్తం అందరూ కూడా గ్యాదర్ అయ్యి చర్చించుకొని, ఒకరికొకరు చర్చించుకొని గుడిని పునరావృతం చేయాలని ఆలోచన తీసుకురావడం జరిగిందండి. సో అందరూ కలిసి కూడా ఈరోజు ఈ గుడి ప్రారంభించడంలో అందరూ కూడా తలా ఒక సహాయం అయితే చేశారు. ఏ పనైనా కూడా అనుకున్న వెంటనే అవ్వాలంటే అవ్వదండి. కానీ దీనికి మన సంకల్ప బలం, ఆ దేవుని అనుగ్రహం కూడా తోడైంది. నిజంగా ఆ శ్రీరాముని ఆశీర్వాదంతోనే ప్రారంభించిన తక్కువ కాలంలోనే గుడి అనేది నిర్మించడం జరిగింది. అనుకున్న సమయానికి గుడి పనులన్నీ పూర్తయిపోయాయండి. గుడి ప్రారంభోత్సవం రోజు కూడా దగ్గర పడిపోయిందనమాట. పనులన్నీ కూడా చాలా సక్రమంగా అనేవి జరిగాయి. నాకు పెద్దగా దేవుళ్ళ గురించి ఎలా మాట్లాడాలో అంతగా అయితే ఏం తెలియదండి. తెలిసిన దాన్ని కొంచెం తెలుసుకుని అయితే నేను నార్మల్గా చెప్పాను. ఒక ఛానల్ ఉందండి, మన చిట్టి బంగారు తల్లి అని చెప్పి. ఆవిడ ఇంకా మనకి ఛానల్లో అయితే వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేదు. అప్లోడ్ చేసిన తర్వాత నేను మీకు ఇంటిమేషన్ ఇస్తాను. తను చాలా క్లుప్తంగా, చాలా బాగా వివరిస్తారనమాట. నిజంగా ఆ మాటలు వింటే కూడా మనకి శ్రీరాముడు కళ్ళకు కట్టినట్టు కనిపించినట్టు ఉంటాయన్నమాట ఆవిడ మాటలు వింటే. సో మీరైతే నేను ఆవిడ ఛానల్లో అప్లోడ్ చేసినప్పుడైతే తప్పకుండా మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. తప్పకుండా అయితే అందరూ కూడా చూడొచ్చు. అండ్ ఇంకా మన గుడి తయారైపోయిన తర్వాత 3 రోజులు పూజలు ఉంటాయండి. సో ఇది ఫస్ట్ డేలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నమాట. ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నా, చూసినా, చేసినా కూడా మనకి మంచి ప్రతిఫలం అనేది లభిస్తుందండి. సో అందుకని చెప్పి ఈ వీడియో రూపం ద్వారా మీకు కూడా ఆ శ్రీరాముని ఆశీస్సులు కలగాలని అయితే కోరుకుంటున్నాను. వచ్చింది ఏం చక్కర ఆవిడ అది వచ్చేస్తుంది. పొగ వస్తుంది చూడండి. గోవిందా గోవిందా
ఏమీ వేయకండి. వేసేస్తే మళ్ళీ పక్కకు తప్పుకొని చూస్తూ ఉండండి. తర్వాత ఏం చెప్తే అది చేయండి. ఆయతనవాన్ భవతి భవతి క్షత్రాని వా అపామాయతన ఆయత ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్న ఖర్వస్వర్ణ మీరందరూ కూడా వచ్చి మా కోదండరామస్వామి ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎంత మీద పోతున్నట్లయితే మీ శక్తిని బట్టి మీ ఇంట్లోంచి 9 బోర్ల దగ్గర నుంచి ఎన్ని బోర్లు తెచ్చుకోగలిగితే అన్ని బోర్లు కూడా సో చూసారు కదండి, మన శ్రీ కోదండరామస్వామి వారు సీతా సమేతంగా లక్ష్మణుడితో పాటు మన గుడిలోకి అయితే ప్రవేశించేశారనమాట. సో గుడి ప్రారంభించిన తర్వాత దేవుణ్ణి పెట్టకముందు అనమాట అండి, గుడి అలంకరణ అంతా కూడా చూసారు కదా, చాలా బాగుంది. బయట అయితే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ఏర్పరిచారు. ఇంకా నేను చాలా వీడియోస్ అయితే స్కిప్ చేసేసానండి, ఎక్కువ లెంత్ అయితే ఎవరు కూడా చూడరని చెప్పి. వీడియో ఇక్కడితో అయితే సమాప్తం అండి. జై శ్రీరామ్.